హలో ఫిష్ లవర్స్! చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. ఈరోజు నుండి డైలీ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. 2 రోజులకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాననమాట. బట్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరము. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ జస్ట్ 100 లైక్స్. ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. రోజు 2 రోజులకి ఒకసారి అయితే నేను వీడియో అయితే పెడతాను. అది కూడా 12 AM ఏమంటారో పిఎం అంటారో తెలియదు, కానీ 12 noonకి అనమాట. అంటే మధ్యాహ్నం 12 గంటలకి వీడియో అయితే వస్తుంది. ఈరోజు వీడియో ఏంటనంటే మోయినా కల్చర్ని కల్టివేట్ చేసుకోవడం. అండ్ ఇది కూడా నేను రైనీ వాటర్తో చేస్తున్నాను. అంటే వర్షము నీళ్ళతో మోయినా కల్చర్ని ఎలా కల్చర్ చేయాలనేదే వీడియో అనమాట. సో యాక్చువల్లీ నాకు 2 టబ్బుల్లోనైతే నేను సక్సెస్ఫుల్గా మోయినానైతే వర్షం నీళ్ళతోనైతే నేనైతే చేయడం జరిగింది. అండ్ ఇది తెలుగులో కొత్త వీడియో, ఎవరు ఇప్పటిదాకా ట్రై చేయలేదు. బట్ నేనైతే ట్రై చేస్తున్నా. దీని రిజల్ట్ కూడా నేనైతే చెప్తాను ఖచ్చితంగా ఎలా వస్తుంది ఏంటన్నది. ముందు మోయినా కల్చర్ చాలా తక్కువలోనైతే నా దగ్గర ఉందన్నమాట. ఆల్రెడీ దీన్ని కల్చర్ చేసినప్పుడు నేను వీడియో అయితే చేయలేదు. బట్ ఇప్పుడు మేముందే వర్షం నీళ్ళతోని మోయినా కల్చర్ని కల్చర్ చేసుకుందాం. సో కల్చర్ మీన్స్ ప్రొడ్యూస్ చేసుకుందాం, లాట్స్లో ప్రొడ్యూస్ చేసుకుందాం. ముందుగా ఒక జగ్తో వాటర్ తీసుకున్నాను. నేనైతే ఈ టబ్స్ని మేడ మీద పెట్టుకున్నాను అనమాట. మీకు తెలిసిందే కదా, రీసెంట్గా మనమైతే టబ్ని అయితే తీసేసాము అండ్ కింద అయితే పెట్టేసుకున్నాం వర్షాలు ఎండల వల్ల. ఇప్పుడైతే మనం వర్షాలు వస్తున్నాయి కాబట్టి మేడ మీద అయితే మన సెటప్ అంతా మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ప్రతి సీజన్లో ఎలానే షిఫ్టింగ్ అవుతుంది. బట్ ఫిషెస్ సేఫ్గా ఉండాలి ఎక్కడ ఉన్నా, అదే నా పాలసీ. అయితే ఇందులో మోయినా కల్చర్ మీకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి. అబ్బా, నేను ఎలా చూపించాలో నాకు అర్థం కాలేదు. బట్ నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తా. ఈ వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తా. ముందుగా మీకైతే కల్చర్ కావాలన్నమాట. సో కల్చర్ అయితే మీరు తీసుకోండి. కల్చర్ మీకు చూపిస్తాను. కల్చర్ ఎక్కడ నుండి కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి అనేది అడుగుతున్నారు కదా. మన దగ్గర అవైలబుల్ ఉంది. సో చాలామంది దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు ఏదో కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను కల్చర్ అయితే తీసుకున్నాను. నాకైతే ఒక బ్రో అయితే ఫ్రీగానే కల్చర్ ఇచ్చాడు. సో మా ఫామ్స్లోనే ఒక అబ్బాయి అనమాట. సో తను ఇవ్వడంతో నేను కల్చర్ చేసుకున్నాను. రేపొద్దున ఫ్యూచర్లో ఎప్పుడైనా తనకి కల్చర్ క్రాష్ అయిపోతే నేను ఫ్రీగానే వాళ్ళకి పంపిస్తాను, జస్ట్ డెలివరీ ఛార్జ్ పే చేసుకుంటే. సో ఇలా మేము చిన్న రూల్ పెట్టుకొని మేమైతే అందరం కూడా ఒకే యూనిటీగా ఉంటున్నాము. సో అందరూ ఎదగాలి, అందులో మనము ఉండాలి, అందరితో పాటు మనము ఎదగాలి. సో అదే నా కాన్సెప్ట్. సో ఏదేమైనప్పటికీ తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ అందరూ ఒక్కటిగా మారాలని నేను ఎప్పటికీ కోరుకుంటున్నాను. ఫైనల్లీ మనం మేడ మీద అయితే ఈ టబ్స్ అయితే పెట్టుకున్నాం. ఇంకా దీన్ని ఫస్ట్లో మీరు చూసారు కదా ఎంత డెవలప్ చేసామో, మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకనంటే ఎండలు వచ్చి మనల్ని బాగా డ్యామేజ్ చేశాయి. బట్ ఇప్పుడు వర్షాలు కదా, ఈ 3 సీజన్స్ బాగుంటుంది అండ్ చలికాలం కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మనం దీంతోనైతే తీసుకుందాం. ఈ ఎండలకి ఇదే అయిందంటే మొత్తం పిట్లు పోయింది అంటారు కదా, అలా ఇరిగిపోయింది అనమాట. మీకు మోయినా కల్చర్ చూపించడం కోసం నేను చేస్తున్న ప్రయత్నము, అదేవిధంగా వర్షము నీళ్ళతోని మనం చేసిన కల్చర్ని ఎలా డెవలప్ చేయాలన్నదే ఈ వీడియో. సో ఫైనల్లీ మనమైతే మోయినా కల్చర్ని తీసుకున్నాము. సో మోయినా లేదు అనుకుంటున్నారు కదా ఇప్పటిదాకా మీరు. సో చూడొచ్చు ఇక్కడ ఎంత మోయినా అనేది ఉందో. ఈ మాత్రం సరిపోద్ది మనం కల్చర్ చేసుకోవడానికి, దీన్ని డెవలప్ చేసుకోవడానికి. అండ్ నేనైతే ఇంకా ఫీడ్ చేయట్లేదు నా ఫిషెస్కి మోయినాని. ఎందుకు అని అంటే నాకు లాట్స్లో ప్రొడ్యూస్ అవ్వట్లేదు, ఏదో పైపైన ప్రొడ్యూస్ అవుతుంది. లాట్స్లో ప్రొడ్యూస్ అవ్వడానికి కొన్ని టిప్స్ ఉంటాయి, అవి పాటించాలి. అండ్ నేను కూడా రీసెంట్గానే పెట్టాను కాబట్టి నాకు ఎక్కువగా లాట్స్లో అవ్వలేదు. అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్న వాటర్ ఏంటంటే రైన్ వాటర్ అనమాట. నేను అలా టబ్బు పెట్టేస్తే అది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది. ఇందులో నేను మోయినానైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా మీ వర్షపు నీళ్ళు ఏవైతే పట్టుకుంటారో అది కూడా మీరు దేని ట్యాప్ల కింద వీటి కింద పెట్టకండి, డైరెక్ట్గా టబ్ అనేది మేడమే పెట్టండి. పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు అదైతే నిండిపోద్ది అనమాట. సో ఫైనల్లీ నాకైతే ఇది ఈజీగా నిండిపోయిన దాన్ని అనేది నేను ఇందులో వేసేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఇందులో నేను గప్పి గ్రోస్ వేసున్నాను కదా, మీ ఇష్టము, ఉంచితే ఉంచండి లేకపోతే లేదు. బట్ నేను వేసాను అని చెప్పి మీరు వేయాలని రూల్ ఏం లేదు. బట్ నేనెందుకు ఇందులో ఉంచానంటే యాక్చువల్లీ అందులో గప్పి గ్రాస్ బయటపడిపోతే నేను మేడ మీద ఉంచుదామని అందులో వేసేస్తారనమాట. ఇదిగోండి ఈస్ట్ పౌడర్ అంటారు దీన్ని, బేకరీస్లో దొరుకుతుంది. ఆన్లైన్లో పెట్టేసుకోండి అబ్బా బేకరీస్లో కంటే. ఎందుకనంటే ఆన్లైన్లో మనకి ఈజీగా వచ్చేస్తుంది. బేకరీ వాళ్ళు అయితే ఆలోచించేస్తారనమాట. 2-3 రోజులు తిరిగితే కానీ వాళ్ళు ఇవ్వరు. బట్ మీరు తీసేసుకోండి ఆన్లైన్లో. కావాలంటే మన దగ్గర కూడా అవైలబుల్ ఉందండి. సో ఎవరికైనా కావాలంటే నాకు కాంటాక్ట్ అయిపోండి. సో ఫైనల్లీ నీట్గా కలిపేసుకుంటున్నాము.
కలిపేసుకొని మొయినాని అయితే ప్రొడ్యూస్ చేద్దాము. సో ఇది మనకి ఈస్ట్ అనమాట, ఈస్ట్ పౌడర్ అంటారు దీన్ని. సో బేకరీస్లో దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది, అన్ని దగ్గర దొరుకుతుంది. బాగా కలుపుకోండి. సో ఎందుకు బాగా కలుపుకోవాలంటే ఇది ఎక్కువగా వేయడం వల్ల కూడా మొయిన క్రాష్ అయిపోతుంది. అదేవిధంగా నీట్గా కలకపోయినా నా ఈస్ట్ అనేది కొంచెం ఎక్స్పైర్ డేట్ అయిపోయిందనమాట. అందుకే ఏంటంటే సరిగ్గా కలట్లేదు, అందుకే ఇంత డీప్గా క్లీన్ చేస్తున్నాను. సో కలుపుతున్నాను. మీరు కూడా కొంచెం డీప్గా కలపండి, అప్పుడు బాగా కలుస్తుంది అనమాట. సో ఫైనల్లీ లట్స్ ఏమైనా ఉండలు ఏమైనా ఉంటే బయటికి తీసేసుకోండి. సో మీకు ప్రతిదీ డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని. సో కొందరికి అర్థమయ్యి కొందరికి అర్థం అవ్వనప్పుడు మన వీడియోలు ఎందుకు చెప్పండి, అందరికీ అర్థం కావాలి కాబట్టి డీటెయిల్గా చెప్తున్నాను. నా నెట్ కూడా ఇరిగిపోయింది కానీ నేను కొనట్లేదు. అనవసరమైన వాటికి మనం ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదని చెప్పి నేను యూజ్ చేయట్లేదు అనమాట. బట్ మనకి ఇది బాగానే యూజ్ అవుతుంది, అందుకే మనం అలానే వదిలేసాం, అలానే వాడుతున్నాం. చూసారా ఇది పెట్టడం వల్ల ఎంత కరగని ఈస్ట్ అయితే ఇక్కడ ఉందో. సో ఫైనల్లీ మనమైతే ఇందులోని కూడా వేసుకోవడం జరిగింది. ఇందులో నేను కల్టివేట్ ఏం చేయట్లేదు, బట్ ఏంటనంటే మొయినాకి ఫీడ్ వేయాలి కదా, సో అందుకు ఇందులో ఫీడ్ వేస్తున్నాను అనమాట. నేను కల్చర్ చేస్తున్నది ఆ వైట్ కలర్ టబ్లో, సో లాంగ్ టబ్లో, సో చిన్న డబ్బా అనమాట. అది వర్షపు నీళ్ళు, ఇవి కూడా వర్షం నీళ్ళని. సో ఈ 3 డబ్బులు వర్షం నీళ్ళని. బట్ ఏంటనంటే ఫస్ట్ నేను ఈ 2 పెట్టుకున్నప్పుడు మీకు చూపించలేదు. ఇప్పుడు చిన్నది నేను చేస్తున్నాను కల్చరు, అదైతే మీకు చూపిస్తున్నాను. సో మీకు అర్థమవుతుందో లేదో తెలియదు నా వాయిస్ ఓవరు, బట్ ఓకే, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అర్థమయ్యేలాగా చెప్పడానికి. ఫైనల్లీ మనమైతే ఈ 2 టబ్బుకి ఫీడింగ్ ఇస్తున్నాం అనమాట మొయినాకి. ఆల్రెడీ ఇందులో మొయినాస్ అనేవి ఉన్నాయి, బాగా డెవలప్ అయ్యాయి కూడా. వాటికి ఫీడింగ్ అనేది డైలీ మార్నింగ్ అయితే ఇచ్చుకుంటాను నేను. సో మీరు రోజుకి ఒకసారి అయితే ఈస్ట్ అయితే ఫీడింగ్ ఇవ్వాలి మొయినాకి. ఈస్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే మొయిన అనేది డెవలప్ అవుతుంది, అండ్ అవి కూడా బతుకుతాయి, లేకపోతే చనిపోతుంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి, ఏదైనా నెట్ లాంటిది కవర్ చేయాలి, దోమలు గుడ్లు పెట్టకుండా. సో సేఫ్టీగా, సో మనమైతే ఇది కవర్ చేసినట్టు మాత్రమే మొయిన అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట. నేను ఈ రేక్ ఎందుకు పెట్టుకున్నాను అని అంటే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా దాని మీద ఏదైనా కప్పినప్పుడు అని చెప్పి రేక్ అయితే పెట్టాను అనమాట. ఉంది కాబట్టి పెట్టాను, మీరైతే ఏదైనా క్లాత్ కప్పేసుకోండి. సో ఫైనల్లీ మనం కల్చర్ చేయాలనుకున్నది ఈ వైట్ కలర్ టబ్లో అనమాట. ఇందాక నేను ఇందులో మొయినా వేసుకున్నాను కదా, ఇప్పుడు ఈస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా మనకి వైట్ కలర్లో ఫామ్ అయింది, ఇదే ఈస్ట్. సో మొత్తం స్ప్రెడ్ అయితే చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకొని నేను 3 డేస్లో దీని అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. సో మొత్తం కలిపేసుకొని ఉంచేసుకోండి. ఇందులో మీరు గప్పీ గ్రాస్ ఉంది కదా ఏంది బ్రో అనేది మీరు అనొద్దు. సో అది మీరు ఉంచవచ్చు, తీసేయచ్చు, అది మీ ఒపీనియన్, ప్రాబ్లం ఏం లేదు. అది మొయినాకి హార్మ్ఫుల్ అయితే కాదు. సో ఎందుకంటే అది న్యాచురల్ గ్రాస్ కాబట్టి అది మొయినాకి అయితే హార్మ్ఫుల్ కాదు. తీసేయాలనుకుంటే తీసేయండి, ఉంచాలనుకుంటే ఉంచండి, కాకపోతే తీసేస్తే బెటరు. ఎందుకు అని అంటే మనం రోజు ఈస్ట్ అనేది వేస్తుంటాం కాబట్టి ఈ గప్పీ గ్రాస్ డ్యామేజ్ అయిపోతుంది. మ్యాక్సిమం తీసేయండి, నేను కూడా తీసేస్తాను. సో నెక్స్ట్ నేను 3 డేస్లో దీని అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ వాటర్ అనేది ఫుల్గా ఉందని మీరు ఏమీ డౌట్ పడద్దు. మొయినా అనేది జంప్ ఏం చేయదు అనమాట. సో ఇందులో మొయినా అనేది ఫుల్గానే ఉంది. సో అది మనకి చాలు డెవలప్మెంట్ అవ్వడానికి, యొక్క పాయింట్ చాలు అనమాట డెవలప్ అవ్వడానికి. ఫైనల్లీ 3 డేస్ తర్వాత నేను అప్డేట్ అయితే ఇస్తానులేండి. సో నా పెరడ్లో ఉన్న గప్పీస్కి అయితే నేను ఈరోజు ఫీడ్ చేస్తున్నాను, అది కూడా డ్రై ఫుడ్డే ఫీడ్ చేస్తున్నాను. మొయిన అయితే ఫీడ్ చేయట్లేదు, ఎందుకంటే ప్రొడ్యూసింగ్ అనేది నాకు కొంచెం స్లోగా ఉంది. సో కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది, నా దగ్గర కూడా ఎవరి దగ్గరైనా అంతే. మొయిన సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టినంత వరకు మనం డ్రై ఫుడ్ అయితే ఫీడ్ చేయాలి. గప్పీస్ని మనం ఆకలితో ఉంచలేం కదా. నేను వర్షం నీళ్ళు మొయినా కల్చర్ చేస్తానని చెప్పాను కదా, సో మీరు గమనించవచ్చు బాగానే డెవలప్ అయ్యింది. మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే మీకు కనిపిస్తుంది. సో 2xలో పెట్టాను. సో మీరు జాగ్రత్తగా గమనించండి, మొయినా డెవలప్ అయిందో లేదో మీరే చెప్పండి. సో వర్షం నీళ్ళలో కూడా మొయినా అనేది డెవలప్ అవుతుంది. గప్పీ గ్రాస్ కూడా నేను అలానే ఉంచేసాను, మరి చూడొచ్చు. మీరే చూసి అసలు మొయినా కల్చర్ డెవలప్ అయిందా లేదా అన్నది చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఎంత వేసాను, ఎంత అయ్యింది అనేది మీరు చూడొచ్చు. సో నేను వర్షం నీళ్ళలో కూడా మొయినా కల్చర్ అనేది డెవలప్ చేశాను అనమాట. సో దీనికి కవర్ చేయాలి ఏదో ఒక క్లాత్, ఏదైనా అన్ని మూలలకి వెళ్ళిపోయి ఉండిపోయింది. అంటే ఇది ఈస్ట్ పౌడర్ గురించి వస్తుంది అనమాట. సో నేను ఈవినింగ్ ఫీడ్ చేద్దామని చెప్పి ఇప్పుడైతే నేను ఫీడ్ చేయట్లేదు. దానికి కూడా ఒక రీజన్ ఉందండి, నేను చెప్తాను. ఫర్దర్గా వీడియోస్ అయితే వస్తుంటాయి, మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి.
నా ఈస్టర్ది కొంచెం ఎక్స్పైర్ డేట్ అయిపోయిందనమాట. అందుకే ఏమైందంటే సరిగ్గా కలట్లేదు. అందుకే ఇంత డీప్‌గా క్లీన్ చేస్తున్నాను. సో